మాస్ జాతర రవితేజ అన్న కెరియర్ లా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఆయన మాస్ జాతర అంటే ఏంటో ఇప్పుడు చూపించారు రవితేజ గారు. రాత్రి మా ఏరియాలో జరిగింది యాత్ర, ఇప్పుడే చూసాను ఈ మాస్ జాతర. ఎట్లుందంటే పైసలు ఇచ్చి రివ్యూ చెప్పించుకుంటున్నప్పుడు అర్థం అవ్వాలి ఈ సినిమా గురించి. 90mm రాడ్ అనమాట. కంబ్యాక్ సితారా ఎంటర్టైన్మెంట్ కి కంబ్యాక్ చాలా గుర్తుండిపోతున్నా. దయచేసి మాత్రం థియేటర్ కన్నా ఫ్యామిలీ, పిల్లలు, లవర్స్ 2 కోడిగుడ్లు తెచ్చి ఆమ్లెట్ కొట్టి పచ్చిమిర్చి నవిని థమ్స్అప్ పోసుకొని తాగాలన్నా. చూసాను కాబట్టి కదా మేము రివ్యూ ఇస్తున్నాం. చూడకుండా రివ్యూ ఇస్తున్నారు. రివ్యూలు అంట ఏం బాగుంది అంటున్నారంట వాళ్ళు. తర్వాత నేను చెప్పేటప్పుడు మధ్యలో కంబ్యాక్ సితారా ఎంటర్టైన్మెంట్ కి కంబ్యాక్. కామెడీ బాగుంది, మా ఎంటర్టైన్మెంట్, సంగీతం, పాటలు, డాన్స్ ఎరగదీసేసిన శ్రీలత గారు, రవితేజ గారు చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది. మ్యూజిక్, బీమ్స్. మన సంక్రాంతికి వస్తున్న తర్వాత ఈ సినిమా ఎరకొట్టేశాడు భీమ్స్ అన్న. నెక్స్ట్ శంకర్ ప్రసాద్ కూడా ఎరకొట్టేస్తాడు. బాగుంది. రవితేజ యాక్టింగ్ మామూలుగా లేదు. అమ్మా నాన్న తమిళ అమ్మాయి, ఇడియట్ తర్వాత మన క్రాక్ తర్వాత ఈ సినిమా హైలైట్ అండి. చాలా బాగుంది సినిమా. సూపర్ డూపర్ హిట్. సితారా ఎంటర్టైన్మెంట్ కి సినిమా పెద్ద హిట్ అండి. సినిమా సూపర్ డూపర్ హిట్. జై రవితేజ. అంటే ఒక 2-3 సినిమాలు ఫ్లాప్ అయిపోతే ఇంట్లో కూర్చునే రకం కాదు రవితేజ. పిచ్చోడు, సినిమా పిచ్చోడు, చేస్తూనే ఉంటాడు. మాస్ జాతర అంటే మామూలు జాతర అయితే కాదు. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. సినిమా అయితే దానికోసం చెప్తున్నానన్నా. 2-3 సినిమాలు ఫ్లాప్ అయితే ఇంట్లో కూర్చుని ఏడ్చే రకం కాదు. సినిమా పిచ్చోడు రవితేజ అంటే. దానికి తగ్గట్టుగా సినిమా తీసుకున్నాడు. ప్రేక్షకుడిని ఎలా రప్పించుకోవాలో మనోడు తెలిసింది. కాబట్టి ఈ సినిమా అయితే మాస్ జాతర, ఊర మాస్ జాతర అన్నట్టుగా అనిపించింది. సాంగ్స్ బాగున్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాడు కదా, దండం పెట్టొచ్చు. చాలా గట్టి కొట్టాడు. భీమ్స్ సిసిల్ అయితే గట్టి కొట్టాడు. శ్రీలీల ఎంతవరకు క్యారెక్టర్ వరకు ఉందో అంతవరకు ఉంది. ఓకే, రవితేజ గారిని మనం పర్ఫార్మెన్స్ అంటే కొంచెం కాన్సెప్ట్ ఉంది. సినిమా ఎంతవరకు చూసాం, అందులో మనం ఆల్రెడీ చూసాం. మనం ఇందులో కూడా అంత గట్టిగానే విలన్ అయితే యాక్ట్ చేయడు. ఓవరాల్ గా సినిమా అయితే నాకైతే నచ్చింది. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే రవితేజ గారిని ఇలాగే చూస్తాం. ఒక సినిమా పిచ్చోడు సినిమా తీస్తే ఎలా ఉంటది, అది ఈ రకంగా అనిపించింది. ఆయన మాస్ జాతర అంటే ఏంటో ఇప్పుడు చూపించారు రవితేజ గారు. ఏంటి అన్న, ఏంటి మీ యాక్టింగ్, ఏంటి మీ స్టైల్, ఏంటి మీ ఊచకోత, ఒక్కొక్క ఫైట్ చేస్తుంటే నరుకుతుంటే ఏంటి, నరుకుడు కొడుకుడు ఏంటి, ఆ ఫైట్స్, ఆ లుకింగ్, ఆ సాంగ్స్, అసలు శ్రీలీల గారి డాన్స్ ఏంటి, మరి రవితేజ గారి డాన్స్ ఏంటి, వాళ్ళిద్దరు కాంబినేషన్లు అయితే అసలు క్లైమాక్స్, ట్విస్టులు, సాంగ్స్, ఫైట్స్. రాజేంద్ర ప్రసాద్ గారి ఫైట్ ఉంటది ఒక క్లైమాక్స్ లో, ఓల్డ్ సాంగ్ పెట్టి కాలుస్తుంటే చెరువులో గంజాయి గురించి ఉంది. గంజాయి గురించి తీసే సినిమా. ఈ సినిమా మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ లేదు. ఏం చెప్పాలని చెప్తున్నారు కదా. ఈ సినిమా మాస్ మహా జాతర అఖండ మూవీ కాదు, ఈ సినిమాలో బెస్ట్ మూవీ అని చెప్తాను. బెస్ట్ యాక్టింగ్. రాలేదనుకున్నారా, కమ్ బ్యాక్ ఇచ్చారు రవితేజ గారు. కమ్ బ్యాక్ వచ్చింది మూవీ, ఇట్టు కొట్టింది. ఇట్టు పార్టీ వేరే లెవెల్ ఉంటుంది. ఈ సినిమా మాత్రం చెప్తున్నా, డ్రెస్సింగ్ స్టార్ చెప్తున్నా, గల్లేరే చెప్తున్నా, సినిమా ఇట్టు 1000 కోట్లు పక్కా గ్యారంటీ. రాసుకోవడానికి బుక్ లో రాసుకోరే. సినిమా ఇట్టు కొట్టిందే, ఇట్టు. పైసలు ఇచ్చి రివ్యూ చెప్పించుకుంటున్నప్పుడు అర్థం అవ్వాలి ఈ సినిమా గురించి. 90mm రాడ్ అనమాట. ఎవడండి డైరెక్టర్ నాకు అర్థమైతే మొడలో సినిమాలు తీసి మమ్మల్ని సావదింగుతారు. అసలు బాగాలేదు అనమాట. 1% కూడా బాగాలేదు. ఏదో సెమెంటెన్స్ గా తీసినట్టు ఉందనమాట. కొరియోగ్రఫీ బాగాలేదు. అసలు పాటలు కూడా బాగాలేదు. ఏదో వినడానికి ఏదో మజాగా కూడా లేవు. పెద్ద పెద్ద లక్షల రూపాయలు పెట్టి సెట్లు వేసారు కానీ దాంట్లో డాన్స్ వేయలేదు. అసలు బాగాలేదు సినిమా అయితే. వర్స్ట్. నేను ఎప్పుడు సిగరెట్ కాలుద్దామా అని ఆలోచిస్తున్నాను అనమాట. ఆయన యాక్టింగ్ చేయకపోవడమే మంచిదండి నిజంగానే. ఎందుకంటే ఏముందండి సినిమాలో 1% కూడా లైన్ వేలో లేదనమాట. నాకైతే నచ్చలేదు. డబ్బులు పెట్టుకుని టికెట్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఏమన్నాడు నవీన్ చంద్ర బాగున్నాడు. లుకింగ్ వైజ్ బాగున్నాడు కానీ కంటెంట్ వైజ్ బాగాలేదు. ఏదో చిల్లీ స్టోరీ అనమాట. ఎవరైనా కన్క్లూజన్ చూసి వెళ్దాం అనుకుంటారు, మధ్యలోంచే వెళ్ళిపోతున్నారు సినిమాలో. బాలే బాగుంది. సినిమా సూపర్ ఉన్నది. 100 రాత్రి మా ఏరియాలో జరిగింది యాత్ర, ఇప్పుడే చూసాను ఈ మాస్ జాతర. ఎట్లుందంటే రవితేజ గారు భద్రా మూవీ ఎట్లా తీశారో ఆ విధంగా ఉంది ఈ సినిమా. ఎందుకంటే రవితేజ గారు చాలా మంది అన్నారు ఏజ్ అయిపోయింది, ఎన్ని అయిపోయి ఇంకా సర్దుకోవాలనేసి. ఎవరు చెప్పారన్నా రవితేజ ఏజ్ అయిపోయింది అనేసి. ఈ
సినిమాకి వచ్చి చూడమని రవితేజని ఎంత అందంగా ఉన్నాడంటే ఈ మూవీలో చాలా అందంగా ఉన్నాడు రవితేజ అనే ఈ సినిమాలో. యాక్టింగ్ గురించి చెప్పలేదన్న. రవితేజ అనే యాక్టింగ్ ఎట్లా ఉండదు రవితేజ అనే యాక్టింగ్. విలన్ అయితే అన్న భయ బుర్ర పాడు చేస్తాడన్న. సేమ్ నాలాగే ఉంటాడన్న సినిమాలో విలన్ కూడా. నన్ను చూసాప నేనే నన్ను ఊహించుకుంటానన్న సినిమాలో విలన్ కూడా. అంత బాగుండదని ఈ సినిమా విలను అన్న. ఈ 2025 అక్టోబర్ వరకు వచ్చే సినిమాలు అన్నిటికీ ఒకసారి పోల్చుకుంటే ఈ సినిమా చాలా 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 బెటర్ అని. చాలా మంది ఇప్పటి వరకు మనం ఫ్యామిలీతో సినిమా చూడడం కోల్పోయాం. ఈ సినిమాను మాత్రం చిన్న పిల్లల కానించి మంచం మీద కూర్చున్న ముసలోడి వరకు ఈ సినిమా లేసి వచ్చి చూడాలి. అంత బాగుంది సినిమా. డైరెక్ట్ ఎవరోగా నాకు తెలియదు కానీ నాగవంశీ గారి నిర్మాత మాత్రం చాలా బాగా ఈ సినిమాని ఖర్చు పెట్టేసి చాలా విధంగా సూపర్ గా సినిమా తీశారు భయ్యా. అన్న రవితేజ అన్న కోట్ల గురించి ఆలోచించొద్దన్న. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. సినిమాలో శ్రీలీల హీరోయిన్ అయితే మాత్రం కత్తిలాగా ఉందన్న. బయట చెట్టు కాసింది పువ్వు. ఈ సినిమాలో హీరోయిన్ చూసాక నాకు పుట్టింది పువ్వు. ఈ వీడియో మా ఆవిడ మాత్రం చూపించగలను భయ్యా. నా కొవ్వు తీసేస్తా భయ్యా. ప్లీజ్ భయ్యా ఈ వీడియో మాత్రం చూపించగలను భయ్యా. ప్లీజ్ అంత బాగుంది భయ్య ఈ సినిమా. శ్రీలీల మాత్రం సూపర్ అన్న హీరోయిన్ మాత్రం ఈ సినిమాకి. ముచ్చడిగా ఇప్పటి వరకు వచ్చే సినిమాల్లో మాత్రము నేను ఇప్పటికొచ్చి ఈ సాంగ్స్ ఇప్పుడు చూడలేదన్న. ఈ 2025 అక్టోబర్ లో వచ్చిన సినిమా ఏ సినిమాలో అయినా ఇన్ని సాంగ్లు లేవన్నా. ఈ సినిమాలో మాత్రం ఫ్యామిలీతో చూడవలసిన సాంగ్స్ మొత్తం పెట్టారన్న ఈ సినిమా రవితేజ అన్న గారు. చాలా చాలా బాగుందన్న. మా జాతర అందరూ తప్పగా చూడవలసిన సినిమా ఇది అన్న. వాళ్ళందరూ దురాభిమానులన్న. ఒక మాట అన్న, రవితేజ అన్న పేరుకి ఒక చరిత్ర ఉంది. రవితేజ అన్న పేరుకి ఒక చరిత్ర ఉంది. రవితేజ ఈ పేరుతో ఈ 4 అక్షరాలతో ఏ సినిమా వచ్చినా ఏ రాజకీయ పార్టీలు వచ్చినా చరిత్రలో నిలిచిపోతాయి. రంగస్థలం మూవీ రాతో వచ్చింది. రామ్ చరణ్ మూవీ చరిత్రలో నిలబడిపోతుంది. విక్రమార్క సినిమా వీతో వచ్చింది. రవితేజ అన్న సినిమాకి చరిత్ర నిలబడిపోతుంది. తేజో ఆంధ్ర తెలుగుదేశం పార్టీ పెట్టిండు. ఎన్టీ రామారావు గారి పార్టీ ఇప్పటికీ స్థిరపడి ఉండిపోతుంది. జాతో జైన్ సినిమా వచ్చింది నితిన్ గారిది. ఈ సినిమా కూడా చరిత్ర నిలబడిపోతుంది. ఈ రవితేజ 4 అక్షరాలతో వచ్చిన సినిమాలో 4 అక్షరాలతో వచ్చిన పార్టీలో సూపర్ చరిత్ర నిలబడిపోతాయి అన్న. చాలా గుర్తుండిపోద్దన్న. దయచేసి మాత్రం థియేటర్ కన్నా ఫ్యామిలీ పిల్లలు లవర్స్ ఫ్రెండ్స్ అందరూ థియేటర్కి వచ్చి చూస్తారని మీరు 10 మంది చెప్తారని. ఇలాంటి సినిమా ఎప్పుడో వస్తుందన్న. దయచేసి థియేటర్కి రండి అన్న. అందరూ చూడండి అన్న. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. రేటింగ్ రవితేజ గారి ఎనర్జెటిక్ అన్న. ఆయన రేటింగ్ ఉండదు ఇంకా ఇప్పుడే. రవితేజ గారి సినిమా తెలుసు కదన్నా. మామూలు ఉంటే డైలాగ్ లేటన్నా అన్న. చెప్తున్నాం కదన్నా. డైలాగులు అన్ని మైండ్ లో ఉన్నాయన్నా. చెప్తున్నాం కదన్నా. మేసం చూసా కదన్నా. పవర్ అన్ని కలిపితే ఇలా ఈ మా చేతులు కలిపితే ఇలా. శ్రీలీల గారి పాత్ర గురించి తెలుసు కదన్నా. చెప్తున్నాం కదా 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు అమ్మాయి డాన్స్ చేస్తే ఎలా ఉంటది అన్నది చూపించారన్నా. ప్రొడ్యూసర్ గారిలోనా ఖర్చు పెట్టారన్నా. ప్రతి షాట్ ఖర్చు పెట్టారు. ప్రతి స్క్రీన్ ప్లే ఖర్చు పెట్టారు. బాగా ఖర్చు పెట్టారు. ఆ లొకేషన్ల కోసం ఖర్చు పెట్టారు. ఆ ఆర్టిస్టులకి ఏంటి ఆ మొత్తం ఆ డిపార్ట్మెంట్ కి ఏంటి ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టారన్నా. డబ్బులు వస్తుంది అన్న ఖచ్చితంగా. సాంగ్ బెటర్ అనేది కాదన్నా. ప్రతి సాంగ్ కూడా బాగానే ఉంటుందన్నా. నేను ఆల్రెడీ సాంగ్ లో ఉన్నా కానీ కనిపించాం కానీ ప్రతి సాంగ్ కూడా హైలైట్ అన్న. మంచి సినిమా అన్న. ఇళ్ళన్ యాక్టింగ్ అన్న. నవీన్ చంద్ర గారి యాక్టింగ్ తెలుసు కదన్నా. తెలియదే ఉందన్నా. చాలా సినిమాలు చూస్తాం. అరవింద్ సామ్తో చాలా సినిమాలు చూస్తాం. కానీ ఈ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ ఇంకా ఇరగ తీసాడన్నా. నవీన్ చంద్ర గారిని మాత్రం ఆ చూస్తుంటే ఆ స్క్రీన్ ప్లే మాత్రం డైరెక్టర్ గారు భాను గారు చాలా సూపర్ సార్. నవీన్ గారిని మళ్ళీ చెప్తున్నాం కదా భలే చూపించారు అన్న. మంచిగా చూపించారు. లాస్ట్ లో మాత్రం నేను అనుకున్నాను 2 తలకాయలు ఎగిరిపోతే అనుకున్నాను. కానీ ఒక తలకాయ ఎగిరిపోయిందన్న. చాలా బాగుందన్న. 31 అక్టోబర్ సందర్భంగా రిలీజ్ అయిన సందర్భంగా చాలా బాగుందండి. ఎక్స్టెంట్ రవితేజ బలుపు గ్రాకు తర్వాత ఈ సినిమా ఇందులో ఎస్ఐ క్యారెక్టర్స్ అంటే రైల్వే క్యారెక్టర్ చాలా బాగుంది. రైల్వే కానిస్టేబుల్ అంటే ఇతను చాలా బాగా తీశారు సినిమా. సితారా ఎంటర్టైన్మెంట్ సంగీతం భీమ్స్ శ్రీలీల అందాలు డమాకా కాంబినేషన్ అండి. చాలా బాగా తీశారు సినిమా. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. ఖర్చు పెట్టి భారీ ఖర్చు పెట్టి సినిమా లేట్ అయినా కూడా లేటెస్ట్ గా బాహుబలి రేస్ లో ఇది నిలబడిందండి. సినిమా చాలా బాగుంది. హిట్ సినిమా. బాహుబలికి దీనికి పొంతలేదు. దేని అన్ని సినిమాలు చూడండి. అన్ని సినిమాలు విజయవంతంగా నడుస్తాయండి. ఈ సినిమా కూడా బాగుంది. చాలా ఎక్సలెంట్ సినిమా. రేట్ 3.5 అండి. సీతారా వంశీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. డైరెక్టర్ భాను గారికి ఈ సినిమా కూడా వేషం కల్పించారు. నాకు చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. సినిమా సూపర్ డూపర్ హిట్. నార్మల్ గానే ఉంది. మరీ అంత ఎక్కువగా ఓవర్ హైప్ కింద ఏం లేదు.
నార్మల్ గానే ఉంది. ఓకేష్ గా ఉంది. నాట్ వెరీ గుడ్, నాట్ వెరీ బ్యాడ్ టైప్. అవుట్ ఆఫ్ లైక్ 7-8 అలా వస్తుంది అంతే. మేబీ నాట్, అంటే పర్స్పెక్టివ్ బట్టి ఉంటది. బట్ నార్మల్ యావరేజ్ వ్యూవర్ అయితే బాగానే ఉంది. దీంట్లో నవీన్ చంద్ర విలన్ గా చేశారు కదా, చాలా రోజుల తర్వాత బాగా చేస్తారు. ఇంటెన్సిటీ దీంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు స్పెషల్ అపీరెన్స్ చాలా చేస్తారు, చాలా బాగా చేస్తారు. సెకండ్ హాఫ్ లో కామెడీ బాగా చాలా బాగుంది. ఫైటింగ్ సీక్వెన్స్ లో బాగుంది. బాగుంది. ఓవరాల్ గా మీకేం బాగా నచ్చింది? నాకైతే నచ్చింది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ చాలా బాగా నచ్చింది నాకు. 3.5 to 4. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. థ్యాంక్స్. తనకి ఇచ్చిన రోల్ మాత్రం పర్ఫెక్ట్. డాన్స్ కూడా బాగా చెప్పింది. రేటింగ్ అవుట్ ఆఫ్ 3.5. శ్రీలీల గురించి వచ్చారా, రవితేజ గురించి వచ్చారా? ఇద్దరు గురించి. ఎవరు మీ ఫేవరెట్ ఎవరు? రవితేజ. సో చాలా మంది యావరేజ్ ఉందంటారు, దాని గురించి ఏమంటారు? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తారు. యువర్ పర్స్పెక్టివ్ వాళ్ళది. నాకైతే నచ్చింది. రవితేజ గారి కంబ్యాక్ ఫిల్మ్ అనుకోవచ్చా? ఎస్ అనుకోవచ్చు. అంటే ఏంటి హైలైట్స్ ఏంటి? హైలైట్స్ యాక్షన్, ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి యాక్షన్స్. ఒక టైప్ ఆఫ్ యానిమల్ చూసినట్టు అనిపించింది నాకు. కామెడీ వర్కౌట్ అయితే కామెడీ అసలు సూపర్. చాలా రోజుల తర్వాత రవితేజ కామెడీ జానర్ లో చూసాం. రాజేంద్ర ప్రసాద్ గారు అపీరెన్స్ ఏంటి? అసలు ఎక్స్పెక్టెడ్ చేయలేదు. ఒక సీన్ లో క్యామియో బాగుండే. ఎస్, వర్త్ వాచ్. ఇడియట్ సీన్స్ ఏమైనా రీక్రియేట్ చేసినారా బ్రో? ఆ సాంగ్ అవన్నీ పెట్టినారు కదా, మన ఇదంతా అవన్నీ ట్యాగ్లైన్స్ కూడా చక్రి గారి సాంగ్ కూడా పెట్టారు కదా, ఎలా చాలా బాగుంది. అవి కాకుండా ఇంకేమైనా యాడ్ చేస్తారా ఇడియట్ నుంచి? మీరు చూడండి వెళ్ళి. బాలరెడ్డి ఎంతైతే మనకి ఇంపాక్ట్ గుర్తుండిపోయిందో, బాలరెడ్డిని మించిన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. విలన్ క్యారెక్టర్స్ లో మళ్ళీ నాకు తెలిసి ఒక కొత్త వే ఆఫ్ తీసుకొస్తారు. ఆయన కొత్త క్యారెక్టర్లు ఆయనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆయన ప్రూవ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ నవీన్ చంద్ర అన్న పెర్ఫార్మెన్స్ అయితే కొంచెం ఒక పాయింట్ లో రవితేజ గారిని డామినేట్ చేశారేమో అని అనిపించింది అనమాట. అండ్ శ్రీలీల పెర్ఫార్మెన్స్ కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, అజయ్ ఘోష్ గారు, ప్రవీణ్ గారు, సో ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్. ఎవరి క్యారెక్టర్ వేస్ట్ అని ఇలా లేదు. అండ్ క్లైమాక్స్ లో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా గన్ పట్టుకుని చేసే యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ఉంటది. అది కూడా మనకి ఫ్యాన్స్ స్టఫే. రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యాన్స్ కి ఆయన యాక్షన్ గానీ కామెడీ గానీ ఎక్కడా తగ్గలేదు. అండ్ ఓవరాల్ గా సినిమా అయితే సూపర్ హిట్ ఫిలిం. మాస్ మహారాజా ఫ్యాన్స్ కి గట్టి కంబ్యాక్ ఫిలిం ఇది. సో థియేటర్ లో ఫ్యాన్స్ పూనకాలే. అంటే ఓకే, సేమ్ అదే రొటీన్, బట్ కొన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి. అంటే రవితేజ బాగానే ఉంటారు. మీకు డిఓపి వాళ్ళ యొక్క వర్క్ కానీ, అంటే డెబ్యూటెంట్ వర్క్ లేదు కానీ యావరేజ్, అంటే రొటీన్ సినిమా. సేమ్ అవే కమర్షియల్ ఎలిమెంట్స్, అవే కమర్షియల్ ఫార్మేట్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో, సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ గా ఉంటుంది. కొన్ని సీన్స్ బాగుంటాయి. అంటే అక్కడ నవీన్ చంద్ర ఇంటి దగ్గర సీన్ కొన్ని బాగానే ఉంటాయి. మిగతా అంతా రెగ్యులర్ బాగుంటుంది. బాహుబలి కాదు, మాజర్ అలానే లేదు. అంటే బాహుబలి ఆల్రెడీ మనం చూసేసాం కాబట్టి దీనికంటే కొంచెం వేరేది కాబట్టి మాజర్కి బాగాలేదు. అంటే ఎలా అయిపోయిందంటే 5 songs కొట్టేసి అది ఎక్కడో దగ్గర ఇరికించండి అన్నట్టు. అది కరెక్ట్ గా ప్లేస్మెంట్ లేదేమో అనిపించింది. డిఫరెంట్ అదేం లేదు, అలాగే సేమ్ అదే కమర్షియల్ ఫార్మేట్ అనమాట. సో ఇదేమి అంత డిఫరెంట్ ఏం కాదు. సో అట్లా ఓకే. శివుడు క్యారెక్టర్ బాగానే చేశాడు ఉన్నంత వరకు. అంటే అలానే కాదు, డిపెండ్స్ ఆన్ ది రోల్. అది చేసినంత వరకు బాగానే చేశాడు ఆయన. ఓకే, తర్వాత రావచ్చు. ఇది కొంచెం ఆయనది బాగానే ఉంది. రవితేజది చాలా బాగుంది. రవితేజ మీకు వింటేజ్ లుక్స్ వైజ్ కానీ, యాక్టింగ్ వైజ్ కానీ అంతా బాగుంది. అవును, అంటే డిఫరెంట్ పోలీస్. ఎప్పుడు నార్మల్ పోలీస్, ఇప్పుడు రైల్వే పోలీస్ అనమాట. సో అంటే సిటీలో గట్ట గొడవ జరుగుతుంది, ఇప్పుడు అంతా రైల్వే జోన్ లో జరుగుతుంది. అప్పుడు ఆయన రియాక్ట్ అయ్యి ఎలా అయ్యాడు అనేది, అంటే ఇంకా ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోతుంది మేబీ. సో ఓవరాల్ గా అంటే అది ఓకే.
తను పిచ్చెక్కిపోయింది అనమాట. చూపులతో గుచ్చి గుచ్చి చంపకి అన్నట్లు మన శ్రీలీల ఉంది. 2 కోడిగుడ్లు తెచ్చి ఆమ్లెట్ కొట్టి పచ్చిమిర్చి నవిని థమ్స్అప్ పోసుకొని తాగాలన్న అంత బాగుందన్న మూవీ అయితే. 100 కోట్లు కాదు దీనికి 150 కోట్లు వచ్చినట్టే. ధమాకా తర్వాత ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు రవణ గ్యాట్సప్. ఆ డైరెక్టర్ గారిని చూస్తా ఉంటే ఆ లుక్స్ ఏంటన్న అంత బాగున్నాయి. అసలు మెగాస్టార్ చిరంజీవి గారికి 70 సంవత్సరాలు వచ్చి అనుకుంటే రవీంద్రన్ చూస్తా ఉంటే 25 సంవత్సరాల మనిషిలాగా ఉన్నాడు. అసలు ఏంటి ఆ లుక్స్ ఏంటి? అసలు మన టాలీవుడ్ యాక్టర్స్ ఏం తింటారో నాకైతే అర్థం కావట్లేదు అన్న. ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఆ లుక్స్ పరంగా చాలా చాలా మంచిగా చూపెట్టారు. సినిమా అయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. రవణ ఖాతాలో పిచ్చెక్కిచ్చేసాడు. ఏ బ్యాక్గ్రౌండ్ రవితేజ అన్నట్టు చూపెట్టాడు. ఇండస్ట్రీలో ఎదగాలంటే రవణ అందరికి ఇన్స్పిరేషన్. జై రవితేజ, జై మాస్ మహారాజ్. చాలా చేశాడు రవితేజ. బట్ ఇందులో రైల్వే పోలీస్ అనేది కొంచెం వెరైటీగా చూపించారు. బట్ పాయింట్ పరంగా ఓకే, రొటీన్ వేలో తీసుకున్న పాయింట్ కొంచెం బాగానే అనిపించింది. బట్ స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది మాత్రం మరీ రొటీన్ గా తీసుకెళ్ళి దానివల్ల ఏంటంటే మాకు బోరింగ్ అనిపించింది అన్న. ఆ సెకండ్ హాఫ్ లో మాత్రం 2-3 సీన్లు అయితే మాత్రం బాగా నచ్చింది. అంటే ఒక 2 సీన్లు నచ్చింది. క్లైమాక్స్ ఫైట్ బాగా నచ్చింది అంతే. నాకేం అనిపించలేదు. ఇంకా శ్రీలీల కోసం మాట్లాడితే ఓన్లీ సాంగ్స్ కోసమే తీసుకొచ్చారు, ఆ డాన్స్ కోసమే తీసుకొచ్చారు అనిపించింది. అది కూడా 2 సాంగ్లు డాన్స్ కూడా ఏదో ఆవిడ ఎందుకుందో కూడా తెలియదు ఆ సాంగ్లో అయితే మాత్రం. ఇంకా నిర్మాత విలువల కోసం నాగవంశీ గారు మరి ఏ ధైర్యంతో ఈ స్టోరీకి అంత ఖర్చు పెట్టారో తెలియదు కానీ చాలా గ్రాండీగా వచ్చాడు. సో ఓవరాల్ నా వరకు చూస్తే కంబ్యాక్ మూవీ అయితే కాదని డిసప్పాయింట్ చేయనని చెప్పారు రవితేజ గారు. బట్ ఆయన యాక్టింగ్, ఆయన గ్రేస్ ఏదైతే ఉందో అది మాత్రం చింపేయాడు. నిజంగా చాలా బాగా యాక్ట్ చేశాడు. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే మైనస్ వల్ల అది ఎవరికి ఎక్కదనమాట. ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టర్ కావచ్చు అన్ని కూడా రొటీన్ వేలో వెళ్ళిపోతారు. ఇంకా నవీన్ చంద్ర అది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. నిజంగా నెగిటివ్ రోల్స్ ఇంకా రావచ్చు ఈ సినిమా తర్వాత. సినిమా పోతుందో ఉంటుందో తర్వాత కానీ నవీన్ చంద్ర క్యారెక్టర్ అయితే మాత్రం చాలా పవర్ఫుల్ గా చాలా బాగా అనిపించింది నాకైతే. నిజంగా శివుడుగా జీవించాడని చెప్పాలి. ఇంకా రవితేజ గారి కన్నా శివుడిని చూసి చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. సో నా వరకు చూసుకుంటే బీజిఎం అయితే చాలా చోట్ల ఎలివేట్ చేసిన సీన్లు. అంటే ఆయన ఎంత ప్రయత్నం చేసినా సరే మనం కంటెంట్ లేనప్పుడు మనం ఏం చూడలేం కదా. బట్ ఏదైతే సాంగ్స్ ఉన్నాయో అవి కావాలని ఇక్కడ ఇరికించాలి, ఏదో 5 సాంగ్స్ ఉన్నాయి పెట్టేయాలి అన్నది వస్తే నాన్ సింగ్ లో సాంగ్స్ వస్తే పోతే ఎవ్రీ సాంగ్ సెకండ్ హాఫ్ లో ఎవ్రీ సాంగ్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ సాంగ్ అన్నది నీరసపడిపోతారు అనమాట. ఎంజాయ్ చేయడం పక్కన పెట్టు, ఆ సాంగ్లు వచ్చినప్పుడు మాత్రం కొంచెం డిసప్పాయింట్ అన్న. సో ఓవరాల్ గా సినిమా డిసప్పాయింట్ చేసింది. రవితేజ అన్న మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు. సో మీరు టైం తీసుకున్నా పర్లేదు, కొంచెం మంచి సినిమా చేయండి అన్న అంతే. సో దీనికన్నా ఇంకోసారి బాహుబలి చూడటం బెటర్ అనిపించింది అన్న. అంతేనా? థ్యాంక్ యూ అన్న. సినిమా మా జాతర చూశాను బ్రో. రవితేజ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ నాకు నచ్చలేదు. ఎందుకంటే అది మాస్ రొటీన్ అలానే ఉంది. ఒక క్రాక్ సినిమా చూసినప్పుడు ఎలాంటి ఫీల్ కలిగిందో అదే సినిమా, అదే మాస్, అదే రొటీన్ స్టోరీ, అదే మాస్ డైలాగులు, అదే ఫైట్, అదే హీరో విలన్ కొట్టుకోవడం అంతే తప్ప సినిమాలో ఏం లేదు భయ్య. అదే మాస్. ఇదే ఎప్పుడో చూసినా క్రాక్ సినిమా చూసినామంటే మాస్ జాతర చూసాము అనే ఫీలింగే కలుగుతుంది తప్ప ఇంకా వేరే ఏది కలగదు సినిమాలో. అదే బ్రో, శ్రీలీలకు క్యారెక్టర్ ఉండదు సినిమాలో. తన డాన్స్ కోసమే పెట్టుకుంటారు. మళ్ళీ ప్రూవ్ అయింది అంతే, ఏమీ లేదు సినిమాలో. నవీన్ చంద్ర యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఆయన తనకు చాలా రోజుల తర్వాత ఒక మాస్ రోల్ పడింది. అంటే పర్ఫెక్ట్ గా, అంటే సినిమా మొత్తం ఉండే రోల్ పడింది. చాలా బాగా చేశాడు ఆయన మాత్రం. రవితేజ కూడా చాలా బాగా చేశాడు. యాక్టింగ్ లో తోపే ఒప్పుకుంటాం, కానీ ఇలాంటి రొట్టె స్టోరీలో మాత్రం కాదు బ్రో. స్టోరీ రొటీన్ బ్రో. నువ్వు చూసిన సినిమా, అరే నువ్వు క్రాక్ సినిమా చూస్తే నీకు మాస్ జాతర చూసినట్టే అనిపిస్తుంది. అదే ఫైట్స్, అదే రొటీన్. నువ్వు క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తావు సినిమాలో ఏమైంది అనేది. ఇంటర్వెల్ నీకు మాస్ జాతర చూపిస్తా అంటాడు, సెకండ్ లో అదే రొట్టె ఫైట్లు. కానీ కొన్ని ఫైట్స్ అనేది కొంచెం డిఫరెంట్ గా. ఒక ఫైట్ చాలా బాగుంటది ఇంటర్వెల్ తర్వాత, లాస్ట్ లో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ముందు ఒక ఫైట్ వస్తుంది. అదొకటి మాత్రం బాగుంది సినిమాలో. ఆ ఫైట్ మాత్రం బాగుంది. బట్ రొటీన్ స్టోరీ, రొటీన్ మాస్, రొటీన్ ఫార్ములా అన్ని రొటీన్ బ్రో. నువ్వు క్రాక్ సినిమా చూసావంటే ఈ సినిమా చూడనక్కర్లేదు అంతే. ఒకటే రోజు ఫస్ట్ హాఫ్ లో కొంచెం నవ్వించుకుంటాం బ్రో, 10 నిమిషాలు నవ్వుకుంటాం అంతే తప్ప ఏం లేదు. రొటీన్ మాసు, అదే ఊర మాసు, రోడ్ లో వేచి అదే పచ్చిమిర్చిని ఎన్నిసార్లు తెచ్చినా కానీ అదే ఘాటు అంతే, కొత్తగా ఏం రాదు. పర్లేదు బ్రో. తూ మేరా లవర్ సాంగ్ ఎంజాయ్ చేస్తాం. సూపర్ డూపర్ హిట్ సాంగ్ కూడా బానే ఉంది. క్లైమాక్స్ అయితే రొటీన్ రొట్ట అసలు చూడమ్మో. అదొక డైలాగ్ బ్రో అంతే, అంతకుమించి లేదు. బాగుంది, ఓకే పర్లేదు, బాగుంది. తూ మేరా లవర్ సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది. అదొకటి బాగా అనిపించింది. ఓకే, అంటే తీసుకున్న ఏవైతే సినిమా క్లిప్స్ తీసుకున్నారో బయట నుంచి అవి ఏం పాడు చేయలేదు. అంటే చాలా బాగున్నాయి, అవి చూడడానికి బాగున్నాయి. వాటిని పాడు చేయకుండా ఉంచారు, అదేనే థ్యాంక్ యూ.
దీనికి ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వలేను బ్రో నేను, ఎందుకంటే ఈ సినిమా క్రాక్ సినిమా చూపిస్తే మళ్ళీ మాస్ జాతర అంటే నేను ఎలా బ్రో, సేమ్ యాజ్ ఈజ్ రొటీన్ మీరు చూడండి కావాలంటే అదే సినిమా, అదే స్టోరీ, అదే క్లైమాక్స్, అంతే మారలేదు. నేను వచ్చింది డిఫరెంట్, అంటే చాలా రోజుల తర్వాత మాస్ జాతర అంటున్నాడు, కొత్తగా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశా అంటే రొటీన్ స్టోరీ అయినా పర్లేదు బట్ కొంచెం కొత్తగా ఏమన్నా ఉంటుందేమో అని వచ్చా బ్రో. అదే మాస్, అదే ఫస్ట్ హాఫ్ అయినా కొంచెం ఎంటర్టైన్మెంట్కి వెళ్ళింది కానీ సెకండ్ హాఫ్ అయితే మా బాబోయ్ అదే రొటీన్. అదే నాకు క్లైమాక్స్ గెస్ట్ చేయడానికి వచ్చేస్తుంది, ఇంకెందుకు బ్రో సినిమా చూడడం, ఏం జరుగుతుంది, కొత్త కొత్త క్లైమాక్స్ అన్నారు, అది లేదు సినిమాలో. సో అది అంతే బ్రో, ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎట్లున్నావు కానీ రవితేజ పోలీస్ యాక్టింగ్ మాత్రం సూపర్, అది మాత్రం చెప్పగలుగుతా. సినిమా మాత్రం కామెడీ బాగుంది, కామెడీ బాగుంది, అన్ని బాగున్నాయి, సినిమా బాగుంది. డైరెక్టర్ కొత్త డైరెక్టర్ కానీ బాగానే చేశాడన్నా. కానీ రాజేంద్ర ప్రసాద్ ఒక ఈవెంట్ లో ఒకటే చెప్పాడు, రాజేంద్ర ప్రసాద్ గారు మీరు చెప్పేది వినండి, ఇట్లాంటి మీరు తాగొస్తారో ఈవెంట్లకు మాకు తెలియదు కానీ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెచ్చుకుంటారు అన్నారు, కానీ అట్లా తీయలేరా అక్కడ డైరెక్టర్. కానీ రవితేజ మాత్రం యాక్టింగ్ సూపర్, సినిమా మాత్రం స్టోరీ మాత్రం రెగ్యులర్ గానే ఉంది, సినిమా మాత్రం యావరేజ్ అంతే. విలన్ యాక్టింగ్ బాగానే ఉందన్న. రాజేంద్ర ప్రసాద్ వినండి మీ గురించే 5.కు 2.5 అన్న. చూసాను కాబట్టి కదండి మరి రివ్యూ ఇస్తున్నాం, చూడకుండా రివ్యూ ఇస్తున్నారు, రివ్యూలు అంట ఏం బాగుంది అంటున్నారంట. వాళ్ళు 100 టికెట్ కూడా కొనుక్కోలేని వాళ్ళు చూసి ఏంటంటే చేతకాలేని వాళ్ళు సినిమా చూడండి చేతకాలేని వాళ్ళు చెప్తారు. అలాగా సినిమా ఈజ్ వెరీ గుడ్ అండి. మాస్ మహారాజాని మనం ఇంకో 20 సంవత్సరాలు వెనక్క ఎలా ఉంటుందో అలా అంత ఫైట్లు ఏంటి, డ్యాన్స్ ఏంటి, సీరియల్ అయితే ఇందులో మీకు తెలియదు కాదు. సీరియల్ అయితే అబ్బో పర్ఫార్మెన్స్ అదరగొట్టింది. అంటే ఇప్పుడు వరకు మనం ఎంతోమంది పోలీసులను చూసాం, ఇలా రైల్వే పోలీస్ అనేది ఎంత ఇంతకుముందు పాస్ సినిమాలు కనిపించింది. మళ్ళీ ఇప్పుడు రవితేజ గారు చేసిన పర్ఫార్మెన్స్ అయితే వెరీ గుడ్ ఫిలిం. అలాగే ప్రతి సాంగ్ కూడా బాగుందండి. అలాగే ఇటు వచ్చి విలన్ జరుగుతుంటే విలన్ కొంచెం అంటే కొంచెం యూత్ విలన్ అండి, అదే యూత్ హీరో ఆయన నవీన్ చంద్ర. కానీ ఏంటంటే కొంచెం విలనే కొంచెం బిగ్ విలన్ పెడితే బాగుంది. అంటే ఒక నాకు అంత అనిపించలేదు మరి, ఎందుకంటే కొంచెం అంటే ఒక యూత్ని తీసుకొచ్చి ఒక పెద్ద విలన్ చేద్దాం అని అనుకునేంత అయితే నాకు సినిమాలో అనిపించింది. అంటే కొంచెం గెటప్ ఏంటి అదేంటి అంటే అప్పటిదాకా కొంచెం బాగా క్లాస్గా చూసి ఒకేసారి మాస్గా అంటే భాష కూడా కొంచెం రాయలసీమ యాస్ పెట్టారు, అదే కొంచెం అయితే నాకైతే అనిపించింది. కానీ సినిమా ఈజ్ వెరీ గుడ్ అండి. అలాగే కొంచెం వాడారు, ఈడియట్ల సాంగ్ ఆ టైప్ కొంచెం మరి అంటే కొంచెం పాత వాడుతూ ఉంటారు, దానికి దీనికైతే లెక్కలేదు. సినిమా లెక్కల్లో అయితే బాగుంది. అంటే ఈడియట్ సినిమాకు కొంచెం అది వాడారు, ఓకే. దాని గురించి అయితే రిమార్క్ గట్రా ఏం కాదు. అలాగే డైరెక్టర్ గారు అయితే డైరెక్ట్గా ఇంత ముందు 4 సినిమాలు తీశారు, 4 సినిమాలు కూడా కొంచెం మంచి హిట్ అయినాయి. ఇది 5వ సినిమాలో ఇంత పెద్ద హీరోతో ఛాన్స్ వచ్చిందంటే చాలా వెరీ గుడ్ అండి. సినిమా అయితే చాలా బాగుంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటి అది సూపర్ సూపర్ సూపర్. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అంటే ఇందులో యంగగా అంటే వాళ్ళ తాతగా నటించారు, చాలా బాగుంది సినిమా కూడా. మరి కలకంది నవ్వుతానికి ఏముంది, కామెడీ ఉండదు కదా. మరి రాజేంద్ర ప్రసాద్ అంటేనే ఏప్రిల్ 1 విడుదల మచ్చ 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 అంటే తిరుగుతాడు. ఆ మచ్చ ఇందులో కూడా ఆ సాంగ్లు గట్రా వేసుకున్నారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్ గట్రా వేసుకున్నారు. మరి బాగుంది. మరి ఎండ్ అవ్వాలి సార్, ఎండ్ అవ్వకుండా ఎండ్ అవడానికి కొంచెం బాగా అంటే అప్పుడు దాకా కొంచెం యూత్గా నటించి అంటే లాస్ట్ని ఎండ్ అంటే కొంచెం మరి సెంటిమెంట్ అంటే ఉండాలి కదా సినిమాలో అనేది. అంటే ఒక హీరోయిన్ చంపడం సపోజ్ ఏదో ఒకటి ఉంటుంది సినిమాలో కాబట్టి అంటే రాజప్రసాద్ గారిని అంటే ఒక సెంటిమెంట్ కింద గారి కింద అంటే చంపాలన్న ఒక క్యారెక్టర్, అది తప్ప అంటే చంపింది కదా క్యారెక్టర్ కాబట్టి జరిగింది. అది ఈజ్ సూపర్. రాజప్రసాద్ గారు కూడా అంటే యంగగా కూడా కనిపించే సినిమాలు చాలా బాగుందని సినిమా అంతా. అబ్బో కావాలని ఏం లేదు, ఇంకంతే. ఆయన ఏం చేసినా అలాగే ఉంటుంది. మరి మాస్ రవితేజ అంటే ఇంకా అలాగే ఉంటుంది. సూపర్ అండి నిజంగా. మాస్ జాతర అంటే లేదు 2020 స్టార్ట్ సంక్రాంతి కానించి ఇప్పుడు మన దీపావళి దాకా ఎన్ని పండుగలు జరిగినాయి, అన్ని పండుగలు కూడా ఒకేసారి జాతర. ప్రతి సీను కొంచెం ఫైట్స్ కూడా కొంచెం ఎక్కువైనాయి, బాగా కొంచెం ఫైట్స్ బాగా ఎక్కువైంది. అంటే చెప్పిన విలన్ గారే కొంచెం అంటే ఇంకొంచెం బిగ్ విలన్ పెడితే బాగుండి అయితే నాకైతే అనిపించింది. మరి కానీ విలన్ యాక్టింగ్ అయితే వెరీ వెరీ సూపర్. కాదు కొంచెం ఆయన ముందు ఇంకా ఆయన గురించి నాకు అంటే సీరియల్లో కొంచెం తక్కువే ఉంది నివిడి ఇందులో. అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం అలా నివిడి ఉంది, కానీ ఆ తగ్గ పాత్ర ఆవిడ చేసింది. మరి అంతే సూపర్. మొత్తం అందులో పెట్టారు, మస్తు ఉంది బ్రో. స్టఫ్ మాత్రం కొత్తగా అనిపించింది బ్రో, స్లాంగ్ మాత్రం కొత్తగా అనిపించింది. సినిమా ఓవరాల్గా చూస్తే బాగుంది, 1 టైం వాచబుల్ మూవీ. మంచి అన్నా
లేదు రొటీన్ స్టోరీ అయినా సరే కొంచెం కొత్తగా చూపించారు. సో చాలా బాగుంది. నాకైతే చాలా లేదు బ్రో, చాలా బాగుంది సినిమా. అట్లేం లేదు, రవితేజకి మంచి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. సో లాస్ట్ టైం స్టేజ్ మీద చెప్పినా అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎవరిని డిసప్పాయింట్ చేయని చెప్పారు కదా, సో ఆ మాదిరిగానే ఉంది. సో చాలా బాగుంది. ఆయన గూస్ బాంబ్స్ లో నిజంగా అతను విలన్ గా అయితే మస్తు చేసిండు. ఆ షార్ట్లు ఆ విలన్ గా చూస్తే నాకు ఉచ్చబడ్డది బ్రో. నిజంగా చాలా బాగుంది, చాలా క్రేజీ. అలా ఏం చెప్పలేరు మేడం, చాలా బాగుంది. అంటే ఆమెకి ఎట్లా రాసిరో అట్లే చేసింది. చాలా చాలా బాగా నచ్చింది బ్రో నాకు. చేసింది రవితేజ మ్యాచ్ చేసినంటే అక్కడ తగ్గించారు కదా, హీరోని ఎక్కువ చూపించాలి కాబట్టి. సో బాగుంది బ్రో. ఫైటింగ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి మేడం. మ్యూజిక్ అని బాగున్నాయి మేడం. రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 4.5 సార్. సినిమా ఎస్పెషల్లీ ఫైట్స్ కోసం మాత్రం సినిమాకి రండి. కల్వర్ట్ మీద ఒక 5గురిని చంపి ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఒక్క ఫైట్కి మనం డబ్బులు ఇచ్చేయాలి. ఫైట్స్ మాత్రం చాలా అద్భుతంగా తీశారు. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ఫైట్ మాస్టర్ ఎవరో కానీ వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది. పెద్ద పెద్ద సినిమాలు ఆఫర్లు కూడా వస్తాయి. ఫైట్ మాస్టర్ ఎవరో నాకు తెలియదు కానీ బట్ ఫైట్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనకి క్రాక్ సినిమా చూసేటప్పుడు ఎలాగైతే ఫైట్స్ని మనం ఎంత ఎంజాయ్ చేసామో దానికి మించి ఇందులో ఫైట్స్ ఉన్నాయి. అంతేకాకుండా తర్వాత శ్రీకాకుళం సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ఒకటి చాలా బాగుంది. అన్నింటికి మించి ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో కూర్చొని ఈ బూతులు తిట్టి పనికి మళ్ళీ కామెంట్లు చేసే యదవల కోసం ఒక డైలాగ్ ఉంది. ఆ ఒక్క డైలాగ్ చాలు. దయచేసి ఈ సినిమా చూసైనా సరే బుద్ధి తెచ్చుకోవాలని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి ఆ సినిమా ఓటీటీకి వచ్చిన తర్వాత నేను చెప్పేటప్పుడు మధ్యలో రాదు, చాలా చిరాకు వస్తుంది. నేను ఆ బ్యాచ్ కాదు బ్రదర్, నేను ఆ బ్యాచ్ కాదు, కొద్దిగా దూరం ఉండి మాట్లాడాలి. సో సోషల్ మీడియాలో ఖచ్చితంగా అలా మాట్లాడే వాళ్ళకి అందరికీ సరైన కౌంటర్ రవితేజ గారి నుంచి ఆ డైలాగ్ రావడం నాకు చాలా బాధ అనిపించింది. ఇంకోటి ఏంటంటే చాలామంది విజిల్స్ కూడా వేశారు ఆ డైలాగ్కి. సో అది ఇందులో చెప్పుకోవాల్సిన గొప్ప హైలైట్ ఏంటంటే ఎనర్జీగా చాలా పవర్ఫుల్గా రవితేజ గారి క్యారెక్టర్ ఉంది. ఎస్పెషల్లీ ఫైట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. సాంగ్లో ఇద్దరు శ్రీలీల గారు ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో మనకు తెలుసు. శ్రీలీలతో ఈక్వల్గా రవితేజ గారు డ్యాన్స్ చేశారు. మూమెంట్స్ చాలా బాగున్నాయి. టోటల్గా ఏంటంటే ఒక మంచి మాస్ మసాలా మూవీ ఇది. సో థియేటర్కి వెళ్ళి చూడండి. మిగతా సినిమాలతో కంపేర్ చేయకుండా కొత్తగా అంటే మనకి ఏంటంటే రవితేజ గారి నుంచి ఎలాంటి ఎనర్జీ కావాలో అలాంటి ఎనర్జీ ఉన్న సినిమా ఇది. ఫైట్స్, సాంగ్స్, రవితేజ గారు పెర్ఫార్మెన్స్ ఈ మూడు సినిమాకి హైలైట్. ఇంకోటి మర్చిపోయాను, బీజిఎం చాలా హైలైట్గా ఉంది. చాలా హైప్ ఇచ్చారు. బీజిఎం చాలా బాగుంది. నవీన్ చంద్ర గారు కొత్తగా ట్రై చేశారు విలన్గా. ఓకే ఫైన్ అనిపించారు. చేస్తారో మనకు తెలుసు. శ్రీలీలతో ఈక్వల్గా రవితేజ గారు డ్యాన్స్ చేశారు. మూమెంట్స్ చాలా బాగున్నాయి. టోటల్గా ఏంటంటే ఒక మంచి మాస్ మసాలా మూవీ ఇది. సో థియేటర్కి వెళ్ళి చూడండి. మిగతా సినిమాలతో కంపేర్ చేయకుండా కొత్తగా అంటే మనకి ఏంటంటే రవితేజ గారి నుంచి ఎలాంటి ఎనర్జీ కావాలో అలాంటి ఎనర్జీ ఉన్న సినిమా ఇది. ఫైట్స్, సాంగ్స్, రవితేజ గారు పెర్ఫార్మెన్స్ ఈ మూడు సినిమాకి హైలైట్. ఇంకోటి మర్చిపోయాను, బీజిఎం చాలా హైలైట్గా ఉంది. చాలా హైప్ ఇచ్చారు. బీజిఎం చాలా బాగుంది. నవీన్ చంద్ర గారు కొత్తగా ట్రై చేశారు విలన్గా. ఓకే ఫైన్ అనిపించారు.